నైట్ వాన వచ్చిన కనుక పడింది. పొద్దునైతే కానీ జనాలు ఉంటారు, తిరిగాడుతుంటారు. ఎన్నిసార్లు చేసినా కానీ ఇలాగే పడిపోతుంది. ఊరు పట్టించుకోవడం లేరు. ఉంది ప్రాబ్లం ఇక్కడ. కానీ నాయకులు అందరూ తిరిగిలాడుతున్నారు కానీ ఇప్పుడు పట్టించుకోవడం లేదు. చూసి చూడకపోతున్నారు. ఎందుకు కట్టినా కానీ మళ్ళీ పడిపోతున్నాయి. ఇది ఆదోని పాతి బ్రిడ్జ్ సెంటర్లోన వాన నైట్ వానలో వచ్చి పడిపోయింది. పొద్దున మాత్రం ఒక పొద్దున పుట్టుకు పడింటే కానీ జనాలు ఎంతమంది చనిపోతుంటారు, ఎంతమంది గాయాలవుతుంటారో తెలియదు. కానీ పట్టించుకోవడం ఎవరు లేరు. అయినా కానీ దీన్ని ఎంత చేసినా కానీ ఇప్పుడు మినిమం ఏమైనా ఒక 50 మీటర్లు ఉంటుంది మన అక్కలైతే. కానీ దీన్ని మాత్రం గవర్నమెంట్ పట్టించుకొని చేయాలని కోరుకుంటున్నాను. గతంలో చాలా మంది సెంటర్లో తిరగాలి కానీ సైడ్లో తిరగకూడదని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు చూసి ఆ టైంలో ఎప్పుడు పడదో తెలియదు. మొత్తం ఒరిగింది ఇక్కడ పాకపెట్టి. దీన్ని ఏమంటే నాయకులు అందరూ చూసినా పోతూనే ఉంటారు కానీ ఒకరు పట్టించుకోవడం లేకుండా ఉన్నారు. దానికోసం నేను ఏమంటున్నానంటే సెంటర్లో తిరగాలని కోరుకుంటున్నాను. నేను ఇంతకు ముందు ఏమైనా కింద పడినారా బ్రిడ్జి పైన? ఇంతకు ముందు ఒకరు పడినారు కానీ ఏమంటే ఇప్పుడు దీన్ని బాగా చేసే బాధ్యత నాయకులు కోరుకుంటున్నాను. అయినా కానీ ఇది చాలా ఏళ్ళే ఉంది కానీ చేయాలని కోరుకుంటున్నాను. గోరు ముందు సార్ బ్రిడ్జ్ ఇది. ఆటోలు గీటోలు అన్నీ తిరుగుతాయి. గబుక్కానే మాకు ఏదైనా జరిగితే ఆటోలు కూడా ఇబ్బంది అయిపోతుంది. చాలా నిరుశక్తి. ఏదైనా కానీ అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని కోరుకుంటున్నాము. ఇంకోటి రైల్వే స్టేషన్ పోవాలన్నప్పుడు కూడా అక్కడ గడిపి నుంచి గబుక్కానే ఆటోలు తిరిగి అది పోతే మోర్లేకపోతే కూడా మోర్లేకపోతున్నవి. చాలా ఇబ్బందికరం అవుతుంది. వర్షాలు వస్తే ఆదోని చూడనికి లేదు. అటువంటి చాలా చూడండి ఏమంటే ఆటోలు 24 గంటలు వెహికల్స్ అన్నీ పోతుండే ఉంటాయి. ఎందుకంటే బాగా ఒకటి చేయాలని కోరుకుంటున్నాం. ఎవరైనా కానీ బాగా మంచి మీటర్ కూలిపోయింది ఇది. జనాలు కూడా దీన్ని బ్రిడ్జికి ఆనుకొని తిరగొద్దండి. గబుక్కాని అట్లే జనాలు కూడా కిందకు పడిపోతారు. బాగా మధ్యలోనే నడచండి. ఎందుకన్నా కానీ ఇట్లుంది చూడండి. ఏం పేరు నీ పేరు? ఎరిస్వామి. ఏరియా? సాయినగర్. ఈరోజు ఆదోనిలోనే 1976లో ఫౌండేషన్ వేసి 1982లో ప్రారంభించినటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జి నాసిరకమై నాణ్యత కోల్పోయి మరి దాదాపు 10-15 సంవత్సరాల నుండి ఈ యొక్క ఫ్లైఓవర్ బ్రిడ్జికి ప్రాణగోడగా ఉన్నటువంటి చాలామంది ఈ గోడలు పడి ప్రమాదాలకు గురై ట్రాక్టర్లు, కార్లు అనేక సార్లు కింద పడి దాదాపు ఒకరిద్దరు కూడా మరణించడం జరిగింది. మరి దీని పట్ల గతంలో పరిపాలించినటువంటి ప్రభుత్వం కానీ నేటి ప్రభుత్వం కానీ గత శాసనసభ్యులు కానీ నేటి శాసనసభ్యులు కానీ ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి గురించి ఎలాంటి చొరవ తీసుకోకుండా ఎంత నిర్లక్ష్యం వహిస్తుందంటే అనేక ప్రమాదాలు జరిగినా ప్రాణ నష్టాలు జరిగినా మరి ఈ యొక్క బ్రిడ్జి పట్ల చూపిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరి, దీనికి సంబంధించిన R&B అధికారులు కానీ లేదా నేటి పరిపాలన ఉన్నట్టు కూటమి ప్రభుత్వం కానీ ఎలాంటి స్పందన లేకుండా ప్రమాదాలు జరిగినా చూసి చూడకుండా వెళ్తున్నారు తప్ప మరి నేడు ఆదోని శాసనసభ్యులైనటువంటి డాక్టర్ పార్థసారథి గారు కూడా మరి గతంలో ఈ బ్రిడ్జికి ₹1 కోటి పైన గ్రాంట్ వచ్చింది. దీన్ని వెంటనే మరమ్మతులు చేపడతామని చెప్పడం జరిగింది. మరి దాదాపు 2 సంవత్సరాలు పూర్తవుతున్న ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం పట్ల లేదా దీన్ని ఏదైనా రిపేర్ చేయించడంలో కానీ నిర్లక్ష్యం చూపిస్తున్నారు. ఏదైనా ప్రాణ నష్టం జరిగితే ప్రభుత్వ అధికారులు కూడా బాధ్యత వహించాల్సిందిగా కోరుతున్నాము. మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా అనేక సార్లు అధికారులకైతేనేమి లేదా మీడియా పరంగా కానీ ప్రింట్ మరి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా ప్రభుత్వానికి అధికారులకు విన్నపం తెలియజేసిన దీని పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. మేము తక్షణమే సోమవారం దీనిపైన మరి సంబంధిత కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాందోళన కార్యక్రమం చేపట్టగలమని చెప్పి మీడియా ద్వారా ప్రభుత్వ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదే కూలిపోయే విధానం పగల జరిగింటే ఎంత చాలా ప్రాణ నష్టాలు జరిగేది. అదేదో కానీ అదృష్టవశాత రాత్రి ఈ వర్షానికి నమ్ముకు పడిపోయింది. కానీ ఉదయం అంటే దాదాపు 100 మంది రాకపోకలు జరుగుతున్నాయి. క్రింద వ్యాపార సముదాయంగా షాపులు ఉన్నాయి. దాదాపు ఒక షాప్ ముందు ఏమైనా 4-5 మంది
వ్యాపారానికి వచ్చినటువంటి పబ్లిక్ కింద ఉంటున్నారు. చాలా మంది గుమి కూడతారు కదా ఉదయం. వెహికల్స్ ఉంటాయి, గుమ్మగూడతారు, రాకపోకలు. ఇక్కడంతా వందల మంది కిరాణా షాపులు, చికెన్ షాపులు, దాదాపు మరి వెజ్జీకి సంబంధించిన ఇవన్నీ కూడా షాపులు ఉన్నాయి. మరి వెంటనే స్పందించి దీన్ని వెంటనే చర్యలు తీసుకోకపోతే రేపు సోమవారమే పెద్ద ఎత్తున మేము మరి కలిసి వచ్చే ప్రజా సంఘాలు కానీ ఇతర పార్టీలతో కలిసి కూడా పెద్ద ఎత్తున చేపట్టగలని చెప్పి సందర్భం తెలుసు. నా పేరు టి వీరేష్. అంటే రోజు దాదాపు రైతులు, విద్యార్థులు అనేక మంది సైడ్ వాల్ పట్టుకొని నడుస్తూ ఉంటారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారండి? మేము అంటే నాతో సహా ప్రతి ఉదయం ఈ ప్రాంతంలో ఈ పరిసరాల్లో నివసించే వాళ్ళు కానీ ఇట్లా మట్గరిగారు కానీ లేదా పురుషోత్తం మంగళ సైడ్ కానీ ఈ ప్రాంతం తర్వాత మా గాంధీనగర్ ఈ ప్రజలంతా కూడా మరి ఉదయమే అర్లీ మార్నింగ్ వాకింగ్ చేసేవాళ్ళు. మరి ఈ ప్రమాదాలకు గురి కావడం వల్ల ఒక్కరు కూడా రాదు. తర్వాత చీకటి ఉంటుంది, ఎందుకంటే ఈ పోల్స్ కూడా లైట్లు లేవు, ఎందుకంటే గోడలే పడిపోతుంటే ఇంకెక్కడ ఉంటాయి. ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని వెంటనే స్పందించి దీన్ని చర్యలు చేపడితే సరే, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టగలమని చెప్పి ఈ ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ అధికారులకు కానీ హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు ఇది పడిపోయింది కదా, దీన్ని మాత్రమే తాత్కాలిక ఇది చేస్తున్నారు. ఈ బ్రిడ్జి మొత్తం చూడండి అన్ని చోట్ల ఒరిగింది, అక్కడ ఒరిగేదే, అవన్నీ కూడా ఇట్లా పడి కొద్ది చేసేది. దానికి క్యూరింగ్ లేకుండా ఏం లేకుండా ఇక్కడ నుండి అక్కడ వరకు దాదాపు 8 చోట్ల ఉంది. ఇది పూర్తిగా తీసేసి పునర్నిర్మాణ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి కావాల్సినటువంటి బడ్జెట్ను కూడా ప్రభుత్వం విడుదల చేయాలని చెప్పి మేము పోరాటం చేస్తాం.